రాత్రి 1:30 అవుతుంది. ఎంటీ హైవే, స్పీడ్ 80 కిలోమీటర్స్. హెడ్లైట్స్ లైట్లో సడన్గా రోడ్ పక్కన ఒక అమ్మాయి హ్యాండ్ లేస్ చేసి లిఫ్ట్ అడిగింది. ఈ స్టోరీ విన్నాక మీరు రాత్రి హైవేలో ఎప్పుడాగారో అది మీ డిసిషన్. ఈ ఇన్సిడెంట్ జరిగింది హైదరాబాద్ విజయవాడ హైవేలో. రమేష్ అని ఒక 32 ఇయర్స్ ప్రైవేట్ ఎంప్లాయీ లేట్ నైట్ ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి రిటర్న్ అవుతున్నాడు. రోడ్ మొత్తం ఎంటీ, చాలా సైలెంట్. రేడియోలో పాట కూడా ఆఫ్ చేశాడు, ఎందుకంటే ఆ సైలెన్స్లో ఏదో రాంగ్ ఫీలింగ్. అప్పుడే హైవే కర్వ్ దగ్గర వైట్ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి, ఫేస్ క్లియర్గా కనిపించదు కానీ ఐజ్లో ఫియర్ ఉంది. అన్నా, కొంచెం ముందు డ్రాప్ చేస్తారా అని అడిగింది. రమేష్ ఫస్ట్ హెజిటేట్ అయ్యాడు, కానీ అమ్మాయి వాయిస్లో భయం చూసి కార్ ఆపేశాడు. అమ్మాయి కార్లో బ్యాక్ సీట్లో కూర్చుంది. రియర్ మిర్రర్లో చూస్తే ఆమె ఫేస్ బ్లర్లా ఉంది. కార్ ఏసీ చిల్గా ఉంది, కానీ రమేష్కి సడన్గా స్వెటింగ్. అమ్మాయి మాట్లాడలేదు, సైలెంట్. రమేష్ అడిగాడు, మీ ఇల్లు ఎక్కడా? అమ్మాయి స్లోగా చెప్పింది, నెక్స్ట్ బ్రిడ్జ్ దగ్గర. బ్రిడ్జ్ దగ్గర వచ్చాక రమేష్ బ్రేక్ వేశాడు. ఇక్కడే ఆగండి అని అమ్మాయి చెప్పింది. రమేష్ మిర్రర్లో చూశాడు. బ్యాక్ సీట్ ఎంటీ, కార్ డోర్ ఎప్పుడూ ఓపెన్ కాలే, ఫుట్ స్టెప్స్ సౌండ్ లేదు. రమేష్ బాడీ మొత్తం ఫ్రీజ్. నెక్స్ట్ మార్నింగ్ ఈ ఇన్సిడెంట్ గురించి పోలీస్ స్టేషన్లో చెప్పాడు. ఇన్స్పెక్టర్ ఒక ఫోటో చూపించాడు. ఈ అమ్మాయినే నా కార్లో కూర్చుంది సార్ అని రమేష్ షౌట్ చేశాడు. ఇన్స్పెక్టర్ సీరియస్గా చెప్పాడు, ఈ అమ్మాయి 3 ఇయర్స్ బ్యాక్ సేమ్ బ్రిడ్జ్ దగ్గర యాక్సిడెంట్లో చనిపోయింది. ఫోటో బ్యాక్ సైడ్లో ఒక్క లైన్ ఉంది, షీ డైడ్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. రమేష్ ఇంకా హైవే సైడ్కి వెళ్లలేదు. మీరు రాత్రి హైవేలో డ్రైవ్ చేస్తున్నప్పుడు లిఫ్ట్ అడిగే అమ్మాయి కనిపిస్తే మీ డిసిషన్ మీ జీవితాన్ని మార్చొచ్చు.